ఆయన్ని కూడా వివక్షతకు గురి చేస్తే మీ మంత్రి పదవులకి మీకు ఏమైనా అర్థం ఉందా? నేను ఆ కాన్సెప్ట్లో మాట్లాడినా. ఈ దేశంలో ఎవరైనా, ఈ రాష్ట్రంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫోటో ఒక ముఖ్యమంత్రి ఒక ఎస్పీ ఆఫీస్లో, ఒక కలెక్టర్ ఆఫీస్లో ఆ పైన పెట్టుకుంటారు అని కలగన్నారా ఎవరైనా? 5.5 కోట్ల మంది దౌర్భాగ్యం కాబట్టి కలగన్న ఆ విధంగా ఆయన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నేను ఆయన తప్పుగా మాట్లాడటంలా. ఈరోజు ఈ పదవిలోకి రావటానికి ఆయన చేసినటువంటి విన్యాసాలు అన్నీ ఇన్నిగా. నువ్వు నిజాయితీగా ఉన్నావా? నిజాయితీగా రా పదవిలోకి. అబద్ధాలు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాడు. ఇదే ఏలూరులో చెప్పినారు ఆయన. ముగ్గురిని కూడా తీసుకురాలా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. అబద్ధాలు. సుగాలి ప్రీతి, మువల్ నగేష్ కొన్ని 10 మంది శవాల మీద ప్రమాణాలు చేసి వాళ్ళ బిడ్డల్ని దగ్గరకు అద్దుకొని అన్నీ కూడా హంగు ఆర్భాటాలు చేసి ఒక సినిమా స్టంట్లు చేసి ఈ 16 నెలల కాలంలో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఒక్క విషయం ఎలక్షన్స్కి ముందు మీరు చెప్పినటువంటి ఒక్క విషయాన్ని ఇదిగో నేను ఇది చేశాను అని చూపించమనండి, నేను ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడను. అబద్ధాలు, అన్యాయం, అక్రమాలు. అంటే ఇన్ని చేసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటికీ కూడా నేను ఎందుకు గౌరవిస్తున్నారు అంత ఫోటో పెట్టుకొని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉందయా? ఆ వెసులుబాటు మీకు ఉంది. వి రెస్పెక్ట్ యూ, వి రెస్పెక్ట్ యువర్ డిజిగ్నేషన్, బట్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ కాన్స్టిట్యూషన్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ పీపుల్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వర్డ్, యు ఆర్ నాట్ కీపింగ్ అప్ యువర్ వర్డ్, యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ అంబేద్కర్ ఐడియాలజీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు సనాతన అంటారా ఇంకోటి అంటారా అనండి, బట్ అల్టిమేట్గా వాట్ అబౌట్ కాన్స్టిట్యూషన్? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి చూడండి, అంబేద్కర్ స్టాట్యూ చూడండి ఎలా ఉందో, సామాజిక శిల్పం. నేను మొన్న వెళ్ళి చూస్తే ఎంత వర్స్ట్ కండిషన్లో ఉందో నేను చెప్పలేను. మేము వెళ్ళి చూసి నేను కార్యాచరణ ప్రణాళిక ఇచ్చిన తర్వాత సాయంత్రానికి మొదలుపెట్టినారు. అప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి. అంటే నేను అనేది ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క ప్రజా సంపద దోచేస్తుంది, ఇంకో పక్క రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. గత ప్రభుత్వంలో ఒక మంచి ఉద్దేశంతో ఎవరినైనా ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఊహ లేని ఒక 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లల్ని మనం పిలిచి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని చెప్పేసి సహజంగా అడిగామనుకో, వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట డాక్టర్ అవుతానంట. ఈ మధ్య కొద్దిగా పిల్లలు ఐడియాలజీ పెరిగి కలెక్టర్ అవుతాను. ఫస్ట్ మన చిన్నతనంలో మా జనరేషన్లో మేము అనే మాట ఫస్ట్ డాక్టర్ అవుతాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పీపీపీ విధానంలో ఏం జరుగుతుందో మీకు చెప్తా. మా పాప నీట్ రాసింది, అంటే ఇంటర్మీడియట్ తర్వాత నీట్ అంటారు దాన్ని, క్వాలిఫికేషన్. వీళ్ళ పాప కూడా నీట్ రాసింది. మా పాపకేమో 1,00,000 ర్యాంక్ వచ్చింది, వీళ్ళ పాపకేమో 1000 ర్యాంక్ వచ్చింది. సహజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉంటే వీళ్ళ పాపకి ఫ్రీ సీట్ వస్తుంది, 12 లక్షల రూపాయలు ఫీజు కడితే సీట్ వస్తుంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోకి రావటం వల్ల ఏమవుతుంది అంటే 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ కాలేజీలో 100కి 100% కన్వీనరే ఫిల్ చేస్తాడు. అంటే ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి 100 సీట్లు. అంటే 200 సీట్లు ఉంటే 200 సీట్లు ప్రభుత్వమే ఫిల్ చేస్తుంది. ఇక అక్కడ ప్రైవేట్ భాగస్వామ్యం ఏమి ఉండదు. మా పాపకి 1,00,000 సీట్ వచ్చింది, 1,00,000 ర్యాంక్ వచ్చింది, వీళ్ళ పాపకి 1000 ర్యాంక్ వచ్చింది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటే వీళ్ళ పాపకి సీట్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ రావటం వల్ల ఏమవుతుందంటే 50% సీట్లు ప్రైవేట్ యాజమాన్యానికి వస్తాయి, 50% సీట్లు గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. 50% సీట్లు రావటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ పాపకి సీట్ రాదు. నేను వెళ్ళా, శ్రావణ్ కుమార్ గారు, సార్ నాకు మా పాపకు 1,00,000 ర్యాంక్ వచ్చిందండి, సీట్ కావాలండి అన్న. మాకు కేటగిరీ సిలో అమ్ముకునే అవకాశం ఉందండి సీట్లు, డబ్బులు ఎంత పెడతారు మీరు అని అడిగారు. చెప్పండి ఎంత సీట్ ఎంత అని. ఒక 2 కోట్లు పెట్టుకోగలుగుతారా మీరు? పర్లేదండి 2 కోట్లైనా ప్రాబ్లం లేదండి అన్న. సరే సార్ మీరు 2 కోట్లు రెడీ చేసుకోండి, మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కోటాలో మేము అమ్మే అవకాశం మీకు ఉంది కాబట్టి మా సీట్ మీకు మేము సీట్ అమ్ముతామన్నారు. నెక్స్ట్ డేకి ఈయన వచ్చారు, వీళ్ళ అబ్బాయికి 2 లక్షల ర్యాంక్ వచ్చింది. ఈయన వచ్చేమన్నాడు,
నేను 5 కోట్లు ఇస్తా, నాకు సీట్ ఇమ్మన్నారు. 1000 ర్యాంక్ వచ్చిన ఈయనకి సీట్ రాదు, 1,00,000 ర్యాంక్ వచ్చిన నాకు సీట్ రాదు, 2 లక్షల ర్యాంక్ వచ్చిన ఆయనకి సీట్ అమ్మేస్తారు మెడికల్ కాలేజీలో. ఈ విధంగా సీట్లు కొనుగోలే స్తోమత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుంది చెప్పండి? అంటే ఎస్సీ వాడు కొనలేడు, ఎస్టీలు కొనలేరు, బీసీలు కొనలేరు, మైనార్టీలు కొనలేరు, ఓసీల్లో ఉన్న బ్రాహ్మణు, కమ్మ, రెడ్డి వీళ్ళలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళు కూడా కొనలేరు. ఎవరి కోసం? ఎస్సీలో ఎవడన్నా కోటీశ్వరుడు అంటే వాడు కొనుక్కోవచ్చండి. అంటే నేను సమాజాన్ని కులంతో చూడటంలా పేదరికం, ధనికరికం ఈ 2 కులాలతోటే నేను చూస్తున్నా. నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కారణం ఏంటి అంటే ఆయన సమాజాన్ని పేద, ధనిక ఈ 2 అంశాలుగా చూశాడు. కులం, మతం, ప్రాంతం అనేది లేదు ఈ మెడికల్ కాలేజీల విషయంలో. సో ఈరోజు మెడికల్ కాలేజీల్లో సీటు కోల్పోతున్నటువంటి వ్యక్తులు నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు అయితే ఎందుకు మనం వీటిని స్పందించగలి, మనం ఎందుకు వీటిని ఎదిరించకూడదు అనేది నా ప్రాథమికమైన ప్రశ్న. నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. నాకు తెలిసి నారా లోకేష్ నారా లోకేష్ గారు మాజీ మంత్రి గారు ఏ డ్రెస్లో ఉంటారు? ఎప్పుడు ఏ డ్రెస్లో ఉంటారు? డ్రెస్ ఆయన వేసుకునే షర్ట్ ఏంటి? ఎప్పుడు వైటేనా? వైట్, ఎల్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వైటే వేసుకుంటాడు. ఈరోజు విశాఖపట్నంలో సబ్మిట్ జరుగుతుంటే కోట్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు చెప్పండి? ఈరోజు నారా లోకేష్ గారు కోట్ వేసుకున్నారు సబ్మిట్ వెళ్తే. ఎందుకు వేసుకున్నారు కోటు? అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు నన్ను సూటు జడ అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు సూట్లోకి ఎందుకు అయ్యాడు? సూట్లోకి లోకేష్, ముద్దుగా లోకి అంటున్నా, ఎందుకు అయ్యాడు? సూట్లోకి ఎందుకు అయ్యాడు అంటే ఒక అఫీషియల్ డీలింగ్ చేసేటప్పుడు, ఒక డిగ్నిఫైడ్ మేనర్లో కనపడేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సూట్ ఎందుకు తీసుకొచ్చింది అంటే ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా చివరి వరకు అది ఒక డిగ్నిఫైడ్ మేనర్లో ఉండేటువంటి ఒక అంశం. అందుకోసమనే ఈరోజు నారా లోకేష్ పెద్ద అందరు బిజినెస్ మ్యాన్లు వచ్చినప్పుడు సూట్ వేసుకుని, కోట్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో డీల్ చేస్తున్నాడు. ఆ సూట్ వేసుకున్నప్పుడు సూట్ అయ్యే పనులు చేయాలి నారా లోకేష్ గారు. రాష్ట్రంలో ఈరోజు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పిన మీరు, అమరావతికి ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజెస్లో పిల్లలు చదువుకుంటారు. ఎందుకు 5,000 రూపాయల కోసం, 5,000 కోట్ల రూపాయల కోసం మీరు ఈరోజు మెడికల్ విద్యని ప్రైవేట్లకు దారదత్తం చేస్తున్నారు అని రాష్ట్రంలో ప్రజలు అడుగుతుంటే దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేదు. మినిస్టర్ దగ్గర సమాధానం లేదు, హోమ్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు, హెల్త్ మినిస్టర్ దగ్గర సమాధానం లేదు. అసలు పవన్ కళ్యాణ్ అయితే నోరే ఎత్తలేదు ఉప ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మాత్రం దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కాన్సిక్వెన్సెస్ ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారనే దానికి నేను చెప్తా. నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క రూల్ ప్రకారం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ కాలేజీకి అటాచ్డ్గా 300 పడకలు అనేటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండి తీరాలి. ఈ సూపర్ స్పెషాలిటీ